ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క గారు 600 కోట్లు రిలీజ్ చేస్తానని మాట ఇచ్చారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో 8,500 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ గా ఉంది. నేను 600 కోట్లు రిలీజ్ చేసి చేతులు దులిపేసుకుంటా అన్నట్టు భట్టి విక్రమార్క వివరిస్తుండో. మేము ఒకటే అంటున్నాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి విద్యార్థులు ఓటేసి నష్టపోయిరా? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఫీజు రింబర్స్మెంట్ రాదా? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే స్కాలర్షిప్ ఇయ్యరా? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే సంక్షేమ హాస్టళ్లు బలోపేతం చేయరా? అంటే తెలంగాణ రాష్ట్రంలో షికార్లు తిరగడానికి ఉంటాయి, అందరికీ పోటీలు పెట్టడానికి ఉంటాయి, వేరే ఇతర హామీలకు ఇవ్వడానికి ఉంటాయి. కానీ విద్యార్థికి అవసరమైన స్కాలర్షిప్ ఇవ్వడానికి ఈ రాష్ట్రం దగ్గర బడ్జెట్ అనడం నిజంగా సిగ్గుచేటు. మొన్న భట్టి విక్రమార్క అన్నాడు, మాకు మేము ఇచ్చిన పథకాలకు పైసలు లేవు, మేము ఫీజు రింబర్స్మెంట్ ఇస్తాం, స్కాలర్షిప్ ఏ విధంగా ఇస్తామని చేతులు దొరుకుంటారు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఇదే విద్యార్థులు ఓటేసారు, ఇదే నిరుద్యోగులు ఓటేసారు. కాంగ్రెస్ పార్టీకి ఓడేస్తే మా స్కాలర్షిప్ వస్తా అనుకున్నాం, కాంగ్రెస్ పార్టీకి ఓడేస్తే మా ఫీజు రింబర్స్మెంట్ వస్తా అనుకున్నాం, కాంగ్రెస్ పార్టీకి ఓడేస్తే మా స్కాలర్షిప్ వెంటనే విడుదల అయితే అనుకున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీకి ఓడెత్తే అవుతుందంటే, కాంగ్రెస్ పార్టీకి ఓడెత్తే అక్రమ కేసులు అవుతున్నాయి విద్యార్థుల మీద, కాంగ్రెస్ పార్టీకి ఓడెత్తే విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతారు, కాంగ్రెస్ పార్టీకి ఓడెత్తే 8,500 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ లో ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఓడెత్తే ఈ రోజు విద్యార్థులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి మా స్కాలర్షిప్ రావాలని అడిగే పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీకి ఓడేస్తే విద్యార్థులు తప్పని చేసిరా? కాంగ్రెస్ పార్టీకి ఓడెత్తే ఫీజు రింబర్స్మెంట్ ఇయ్యరా? కాంగ్రెస్ పార్టీకి ఓడెత్తే స్కాలర్షిప్ విడుదల చేయరా? కాంగ్రెస్ పార్టీకి ఓడెత్తే విద్యార్థుల మీద అక్రమ కేసులు పెడతారా? ఇందుకైనా కాంగ్రెస్ పార్టీ ఉంది. మీ ఇప్పటికైనా ఒకటి అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా స్కాలర్షిప్ విద్య మీద ఆధారపడి చదువుకునే వాళ్ళందరూ కూడా వెంటనే పెండింగ్ లో ఉన్న 8,500 కోట్ల స్కాలర్షిప్ విడుదల చేయాలి. లేని ఏడలో బిడ్డ గుర్తుంచుకో రేవంత్ రెడ్డి, నీ కాలర్ పట్టైనా సరే, మీ మంత్రుల కాలర్లు పట్టైనా సరే, మీ ఎమ్మెల్యేలను ఎక్కడెక్కడ నిర్బంధానికి గురి చేసినా సరే, మాకు రావాల్సిన స్కాలర్షిప్ మేము తెచ్చుకుంటాం. మేము తెచ్చుకునేదా కూడా విద్యార్థి పరిషత్ ఉద్యమం చేస్తా అని మేము ఏపీ నుండి డిమాండ్ చేస్తున్నాం.